హలో అండి, వెల్కమ్ టు దేశీ ఇన్ పర్దేశ్ ఛానల్. ఇవాళ అయితే మనము ఒక స్పెషల్ రెసిపీ చూడబోతున్నాము. అదే అండి నెల్లూరు చేపల పులుసు. అంటే మాది నెల్లూరు కదా, సో నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చేపల పులుసుకి. సో ఇవేంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్రని నేను కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొంచెం చిట్టుపటలు ఆడాలన్నమాట. అప్పుడు కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. సో పొడి చేసుకున్న క్లిప్స్ కూడా నేను మధ్యలో యాడ్ చేస్తాను. సో నేనైతే ఒక 1 కిలో తీసుకున్నాను. 1/2 కిలో పులుసుకి 1/2 కిలో ఫ్రైకి పెట్టుకున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ నేను ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4-5 మెంతులు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయని నేను ఇలా మనకి ఈ కట్టర్స్ ఉన్నాయి కదా, ఆ కట్టర్స్లో వేసాను అనమాట. అవైతే ఇంకా సన్నగా వస్తాయి అన్నమాట. సో అంత శ్రమ తీసుకోకుండా ఇంకా సన్నగా వస్తాయి కదా, అండ్ బాగుంటుంది కూడా ఇలాంటి పులుసుల్లోకి. ఆ తర్వాత టమాటోని కూడా నేను అలానే సన్నగా ఆ కట్టర్స్లోనే వేసాను అనమాట. సో ఈ మధ్యలో నేను కొంచెం చింతపండుని నానబెట్టుకుంటున్నాను, నిమ్మ సైజ్ అంత చింతపండుని. సో మనకి మెయిన్ పులుసు కాబట్టి నాకు దగ్గర ఇవాళ పచ్చి మామిడికాయ లేదు, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మామూలుగా ఈ చేపల పులుసులో మేమైతే పచ్చి మామిడికాయ వేస్తాము, సో ఈరోజు అయితే లేదు. సో ఇలా మెల్లగా ఆనియన్, టమాటా మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్, పసుపు కూడా వేసుకొని అవి బాగా మగ్గుతున్నాయి. ఇది మొత్తం ఒకటే క్లిప్, స్ట్రెచ్ మొత్తం ఎక్కడ ఎడిటింగ్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే మీకు చూడ్డానికి నేను కంటిన్యూ స్ట్రెచ్ పెట్టాను అనమాట. సో చూసారా, ఇలా నేను మధ్యలో కొంచెం సేపు అలా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆ మగ్గేది మనకు తెలిసిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా మనకి. సో టమాటో, ఆనియన్ మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అది కూడా అయిపోయిన తర్వాత పచ్చికారం వేసుకున్నాను నేను. మేము పచ్చికారం ఎక్కువ వాడతాము. సో ఆ పచ్చికారం కూడా మంచి కారం ఉంటే ఈ చేపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పట్టించిన కారం చాలా స్పైసీ ఉంటుంది, గుంటూరు కారం. సో ఇంకా మనకి చెప్పనక్కర్లేదు ఎంత కారం ఉంటుందో. సో ఆ కారాన్ని వేసేసుకున్నాము. పులుసు కాబట్టి రెగ్యులర్గా వేసేదానికంటే ఒక 1/2 స్పూన్ ఎక్కువే వేసాను అనమాట. సో అది కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గిచ్చేసుకున్న తర్వాత చింతపండు అనేసి నేను నీళ్ళల్లో ఆల్రెడీ నానబెట్టుకున్నాను. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి, చింతపండు నానట్లే త్వరగా అంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. ఈ మా దగ్గర ఇక్కడ దొరికే ఈ చింతపండు ఏంటంటే అవి కొంచెం పేస్ట్లానే ఉంటాయి, అవంత నానక్కర్లేదు. సో పులుపు కూడా బాగానే ఉంటాయండి, అలా ఏం లేదు. సో అలాంటి పులుపు లేకపోవడం లాంటివి ఏమి ఉండవు. సో చక్కగా నానిపోయింది నాకు వెంటనే. ఆ చింతపండు పులుసుని కూడా పోసేసుకొని దాన్ని కూడా చక్కగా మగ్గించుకుంటున్నా. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, పచ్చేపలు ఎప్పుడైనా సరే పులుసు ఉడికిన తర్వాత ఫిష్ వేస్తే ఫిష్ అనేది మనకి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఫిష్ పీస్ అనేది ఎప్పుడు త్వరగా ఉడికిపోతుంది. 5 మినిట్స్లో ఫిష్ బాయిల్ అయిపోతుంది. సో మీరు గమనించండి, చాలామంది ముందు ఫిష్ వేసి తర్వాత పులుసు పోస్తారు. అలా పోస్తే ఏమవుతుందంటే పులుసు సరిగ్గా ఉడకపోతే ముక్క చాలా మెత్తగా అయిపోతుంది. సో మ్యాక్సిమం 5 to 10 మినిట్స్లో ఫిష్ అనేది ఉడికిపోతుంది. సో ఒకవేళ మీకు ఇలా వేరే ఫిష్ ఏమన్నా తీసుకొని గట్టి ఫిష్ ఏమన్నా ఉంటాయేమో నాకు తెలీదు. మేము వాడేది అయితే మామూలుగా రెగ్యులర్గా తినే చేపలే, పండుగప్పలు అవి ఇవి అంటారు కదా, రవ్వలు, అవే దొరుకుతాయి ఇక్కడ మాకు. బాగుంటాయి, అంటే సముద్రపు చేప ఉంటుంది కాబట్టి మాకేమంత ముళ్ళు కూడా ఉండవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకెందుకో చెరువు చేప కంటే సముద్రపు చేప బాగా నచ్చింది. సో ఇదైతే నా టిప్. పులుసు ఎప్పుడు కొంచెం ఉడికిన తర్వాతనే ఫిష్ అనేది వేస్తే చక్కగా ఫిష్ బాగుంటుందన్నమాట, మరీ మెత్తగా అవ్వకుండా. సో చూసారు కదా, ఇదే మెయిన్ నెల్లూరు చేపల పులుసు. మా ఇంట్లో మేము చేసుకునేది అయితే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. పులుసుల్లోకి వేసుకున్న చాలా బాగుంటుంది. పౌడర్ ఏంటంటే అదే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని కొంచెం చిట్టపట్లు ఆడించిన తర్వాత దాన్ని పొడి చేసి పెట్టుకొని అది లాస్ట్లో వేస్తాము. అదే మెయిన్. ఇదైతే కంపల్సరీ వేస్తాము మా పులుసులో, చేపల పులుసులో. మామూలుగా అయితే వేయం కానీ, బట్ పులుసుల్లో కూడా చాలా బాగుంటుంది అది. సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్.
సో ఒక 5 మినిట్స్లో ఫిష్ కూడా మనకి బాయిల్ అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత మనం ఇలా పట్టి పెట్టుకున్న అది జీలకర్ర ఆవాలు మెంతుల పొడిని కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట. మనకు ఒక 30 మినిట్స్లో ఈ పులుసు అనేది అయిపోతుంది. చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో మీరు ఎలా చేస్తారో, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.